ఇప్పుడు యూట్యూబ్లో ఒక కాంట్రవర్సీ ట్రెండింగ్లో ఉన్నది మామ. అది మరి ఎవరి మధ్య కాదు మామ, భయ్యా సన్నీ యాదవ్ ఇంకా నా అన్వేషణ మధ్య మామ. అసలు ఈ గొడవ అంతా ఎక్కడైంది, ఎక్కడ మొదలైందో చెప్తా విన్నాను మామ. ముందుగా నా అన్వేషణ గారు ఒక 3 ఆరోపణలు చేసిండు మామ భయ్యా సన్నీ యాదవ్ గారి మీద. దాంట్లో మొదటి ఆరోపణ ఏంటిదంటే భయ్యా సన్నీ యాదవ్ అసలు బైక్ మీద అమెరికా వరకు వెళ్ళలేదని చేసిండు మామ. వీళ్ళు బైక్ ని షిప్ లో కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి తర్వాత అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రైడ్ చేసేవారంట మామ. ఇక రెండవది వచ్చేసరికి భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తారని చెప్పేసి అంటున్నాడు మామ. ఇక మూడో ఆరోపణ వచ్చేసి ఏంటిదంటే మామ, భయ్యా సన్నీ యాదవ్ గారు ఒక అమ్మాయిని మోసం చేసిండంట మామ. ఇది నా అన్వేషణ గారే చెప్పిండ్రు. అట్లనే వాళ్ళ బాబాయ్ది ఏదో భూమి పంచాయతీలో నెత్తి వాళ్ళ కొట్టిండట మామ భయ్యా సన్నీ యాదవ్ అలా వాళ్ళ బాబాయ్ కేసు పెట్టడం తోటి ఈయనకు వీసా ప్రాబ్లం చాలా ఉండే అంట మామ. ఆ కేసులని సాల్వ్ చేసుకునే వరకు తల ప్రాణం తోకకొచ్చిందన్నట్టు చెప్పిండు నా అన్వేషణ గారు. అయితే వీటన్నిటికీ భయ్యా సన్నీ యాదవ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది మామ. నా అన్వేషణ గారు ఇలా వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్ గారు ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిడుతూ వీడియో పెట్టిన మామ. కానీ కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేద్దాం అనుకున్నాడట. కానీ అలా డిలీట్ చేస్తే ఆ నా అన్వేషణకి భయ్యా సన్నీ యాదవ్ భయపడ్డాడని అనుకుంటాడని డిలీట్ చేయకుండా అలానే ఉంచేసిండంట. మనం ఇది వేసిన ఫస్ట్ ఆరోపణ మీద భయ్యా సన్నీ యాదవ్ ఏమన్నారంటే, నేను తిరిగిన ప్రతి కంట్రీ ఒక వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. నేను ప్రతి కంట్రీ ఎలా రైడ్ చేశాను, బైక్ మీద ఎలా వెళ్ళాను అని ప్రతి ఫుటేజ్ ఉంది అని చెప్పాడు మామ. ఇక రెండో ఆరోపణ వచ్చేసి ఆయన బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేస్తున్నాడని నా అన్వేషణ అనడం జరిగింది మామ. దానికి రెస్పాండ్ అవుతూ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే వాటికి ప్రమోషన్స్ చేస్తున్నారు. అయినా నేను వాటికి ప్రమోషన్ మాత్రమే చేస్తున్నాను కానీ ఎవరిని ఫోర్స్ చేయట్లేను కదా అని చెప్పేసి అన్నారు మామ. అలాగే నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఏమన్నట్లేదు అని క్వశ్చన్ చేసిండు మామ. భయ్యా సన్నీ యాదవ్ గారు మూడో విషయంపై ఇలా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటది, ఆ పర్సనల్ లైఫ్ ని ఇలా బయటికి తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడిండు మామ. నా అన్వేషణ గారు తనకు వ్యూస్ రావడం కోసమే ఇట్లా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తాడని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ గారు అన్నారు మామ. మళ్ళీ ముఖ్యంగా నా అన్వేషణ గారు నెంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి అని చెప్పేసి ట్రావెల్ కమ్యూనిటీ మీదనే ఇట్లాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారని చెప్పిండు మా భయ్యా సన్నీ యాదవ్. ఇది మా మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవ. అసలు వీరిద్దరు ఇట్లా ఎవరిది తప్పు అంటారు కామెంట్ చేయండి మా. భయ్యా సన్నీ యాదవ్ గారు అయితే నా అన్వేషణ నన్ను ఎప్పుడో తిడుతూ వీడియో పెట్టారు, నేను అప్పుడు రియాక్ట్ అవ్వకుండా పాజిటివ్ గానే తీసుకున్నా అని చెప్పేసి మాట్లాడిండు మా. ఇంక ఇప్పుడు దీనికి రియాక్ట్ కాకపోతే ఇంకా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయని నేను రియాక్ట్ అవ్వడం జరిగిందని కూడా చెప్పిండు మామ. మొత్తానికి భయ్యా సన్నీ యాదవ్ గారి మాట ఏంటంటే, మీ వీడియోలు మీరు చేసుకోండి, నా వీడియోలు నేను చేసుకుంటా అన్నట్టు మాట్లాడిండు మామ. చూడాలి మామ ఇది ఎంత దూరం పోతుందో. ఒకవేళ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ.